మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. Thank you. ఏఎంబీలో 2 days బ్యాక్ మూవీ వేశారు కదా మ్యామ్. ఓన్లీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం. మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. Yeah. ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం. Yeah. 2 days బ్యాక్ సినిమా ఏఎంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా, కింద పడా ఎక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు. అంటే షో టైం 7:15కి సెలబ్రిటీ షో. నేను ఎందుకు నాకు చూడాలని అంత 2 days తర్వాత మీడియా షో ఉంటుంది అయినా వెళ్ళి అలా థియేటర్లో కూర్చొని 10 నిమిషాలు ఎంతో మిస్ అయ్యాను. అది కూడా కవర్ చేశాను. నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది, ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను మేడం ఎమోషనల్గా. బట్ ఒక 11 మంది కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్, వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి గట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I had a very good support from Funny Garu and Jaya Adpakkaru. I should really mention them. Endukante without them, they really won't be Kamti Kurallu. I wouldn't have the guts to do andi this much. They were really supportive. Mem em cheddamannaa kuda, yeah, let's go ahead, let's do this. Asalu creative ga asalu okkasari kuda no cheppindi ledhu vallu. Mem creative ga em changes cheddamannaa. Guts ante just the love for cinema andi, and oka గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని. ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. అఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ. ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు అత్తి హీరోయిన్స్ అడుగుతారు అనుకున్నానే. రోజు ఈమెయిల్స్తో బిజీగా ఉండే మాకు ఫీమేల్స్ని ఇంతమంది ఫీమేల్స్ని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? సో పర్టికులర్గా వీళ్ళని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? అందంగా ఉన్నారండి. అంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకున్నాను నేను. అంటే మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి, చాలా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. అదే కోరుకున్నాం మేము. నేను నియర్గ గారు మాట్లాడుకున్నప్పుడల్లా ప్రొఫైల్స్ వస్తూ ఉండేవి. కూర్చునే వాళ్ళం చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి బాగుంది కదా సార్, ఇది కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్. ఈ చాలా చోట్ల మేము రాజ్య క్యారెక్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం. మాకు కరెక్ట్ దొరకల. సమ్టైమ్స్ బయటికి వెళ్ళినా పర్లేదని చెప్పేసి రమేష్ గారు చెప్పేటప్పటికి వి ఫౌండ్ హెర్. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి పక్కన ఉన్న పిక్ ద్వారా చూసాం అనమాట. రాజా ఇండస్ట్రీకి, టీఎఫ్ఏకి ఒక మంచి నటులను అయితే ఇచ్చాను నేను. హీరోయిన్స్ పెద్ద ఆ పదాలు వాడిను. బట్ దే విల్ బికమ్ ఏ గుడ్ మార్క్ అయితే వేయగలరు. అంత మంచి ఆర్టిస్టులు మా హీరోయిన్స్ అందరూ. అంటే సినిమా కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. సో ఊళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగానే అక్కడ టాక్ బాగుంది, వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్. నేను అడగలేదు, అడుగుతారు. ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతున్నాను. ధైర్యంగా వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. సో ఈ సినిమాని ఎంతమంది రిజెక్ట్ చేశారు? 11